హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన వెహికల్కు వితారా బ్రీజాకు రేడియేటర్ అనేది కొత్తది ఇన్స్టాల్ చేసాం. పాతది వచ్చేసి 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి లీకేజ్ అనేది అవుతూ ఉంది. లీకేజ్ వల్ల మన వెహికల్ ఓవర్ హీట్ అనేది జరిగింది. వెహికల్ స్టాప్ చేసినప్పుడు ఆ హీట్ మీద వాటర్ అనేది నిదానంగా డ్రాప్ అవుతూ ఉంది. ఇక్కడ మనం కొత్తది రిప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉన్నాము. కొత్తది రిప్లేస్ చేసేటప్పుడు పాత దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రేడియేటర్ అనేది మనకు జనరల్గా కింద టచ్ అయినప్పుడు కానివ్వండి, ఏదన్నా ఐరన్ రాడ్స్ కానివ్వండి తగిలినప్పుడు రేడియేటర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కడ కూడా టచ్ కాలేదు. వెహికల్ అనేది 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ 2 lakhs కిలోమీటర్స్ తిరిగింది మన వెహికల్. క్లీనింగ్ అనేది చేద్దాం అనుకున్నాం, కానీ కొత్తదే మనకు 3500 ఉంది. కాబట్టి క్లీనింగ్ 2000 అవుతుంది అన్నట్టు. 1500 పెట్టేసి మనం కొత్తది కొనుక్కున్నాము. ఇక్కడ వచ్చేసి రేడియేటర్లో మనకు ఓవర్ హీట్ అయినప్పుడు ఇక్కడ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వాటర్ డ్రాప్ అవుతున్నాయి. కూల్గా ఉన్నప్పుడు వాటర్ అనేది డ్రాప్ కావట్లేదు. దాన్ని ఇన్స్టాల్ చేయడానికి బంపర్ అనేది రిమూవ్ చేసాము. ఇక్కడ మనకు మెకానిక్ వచ్చేసి కింద స్క్రూస్ అనేది రిమూవ్ చేస్తున్నాడు. అంటే రేడియేటర్కి సంబంధించి బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది, ముందట ఏసీ కండెన్సర్ ఉంటుంది. దానికి మధ్యలో రేడియేటర్ అనేది ఉంటుంది. దానికి ఫిట్టెడ్ కింద 2 బోల్స్ ఉంటాయి, పైన 2 బోల్స్ ఉంటాయి. పైవి రిమూవ్ అయ్యాయి, కింది కూడా 1 రిమూవ్ అయింది. సెకండ్ వచ్చేసి స్లిప్ అయిపోయింది, అంటే కొద్దిగా అక్కడ టచ్ అయింది ఆ గొంతులో పడినప్పుడు. అది కొద్దిగా హార్డ్ అయిపోయింది. అది రిమూవ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ టైంలో మనం ఎక్కడికైనా మూవ్ అయ్యేటప్పుడు కానివ్వండి, వీక్లీ వన్స్ అన్న కానివ్వండి, రేడియేటర్ వాటర్ చూసుకోవాలి. లేదు అనుకుంటే మనము హైవేలో వెళ్తున్నప్పుడు ఇంజన్ ఓవర్ హీట్ అయిపోయి మన ఇంజన్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఇంజన్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇంజన్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రేడియేటర్ వాటర్ అనేది మెయిన్గా అందరూ చూసుకోవాలి. రేడియేటర్ అయితే మనం కొత్తదైతే ఇన్స్టాల్ చేసాము. కొద్దిగా మనము హెయిర్ తీయాలి 2 డేస్లో, అలాగే కొద్దిగా హీట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడైతే మనం కొత్తది చేసాము, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 500 కిలోమీటర్స్ అయితే మనం డ్రైవ్ చేసాము, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకసారి అయితే మెకానిక్ వచ్చేసి మనకి ఏమన్నారంటే వాటర్ తీసేసి మళ్ళీ కొత్త వాటర్ పోసుకోవాలని చెప్పారు. ఎందుకంటే వాటర్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే మనకు ఇంజన్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మనకి ఇక్కడ సైరన్ కూడా వస్తూ ఉంటుంది, అంటే మనకు ఇంజన్లో స్టార్టింగ్లో వెళ్ళేటప్పుడు ఏమి సింబల్స్ రావు. కొద్దిగా ఓవర్ హీట్ అయిన తర్వాత మనకు సింబల్స్ అయితే వస్తాయి. కొత్త రేడియేటర్ అయితే మనం ఇన్స్టాల్ చేసాము, కాబట్టి వెహికల్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మనకు వెహికల్ నిదానంగా మూవ్ అవుతూ ఉంటుంది.